కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారములండి, నమస్కారములు, ప్రణామములండి. కామన్ ఇండియన్ కామన్ సాబులండి. ఓం సత్యమోం స్వర్గంలో ఉన్న మాటలు ఈ మనసుతో ఈ మదర్ ఇండియా ఛానల్ మాట్లాడుతుంది. అంటే ఈ ఛానల్ మదర్ ఇండియా కదండి. ఆ అమ్మ నీతో నాతో మనందరితో ఎలా మాట్లాడుతుందండి, ఎలా మాట్లాడుతుంది ఈ మదర్ ఇండియా ఛానల్. మన భారతదేశంలో ఇప్పుడు మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి హటావ్ దేశ్కు బచావ్ కమల్ మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్కి హఠాయిస్తే మనకు దేశం బచాయిపోతుందా? ఆలోచించండి. మన దేశంలో పాకిస్తాన్ వాళ్ళు, అమెరికన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అనేక మంది నివసిస్తున్నారు. వాళ్ళందరికీ బాగా ఇచ్చండి. బాగా ఇస్తే మన హిందుస్థాన్లో ఆతంక ఉగ్రవాదులు ఏటో వండుకుంటుంటారు. మన ఇండియన్ ముస్లిమ్స్ పాకిస్తాను, చైనా వాళ్ళతో లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ కంట్రోల్ చేయండి. చేస్తే మన హిందుస్థాన్ మనము బచాయించగలము. అలా కాకుండా కాంగ్రెస్ కట్టావు దేశ్కు బచావని ప్రచారాలు చేస్తున్నారు. తప్పు. కాంగ్రెస్ అంటే మన స్వతంత్ర దేశ పార్టీ అండి. కాంగ్రెస్ అంటే అది కంగారో జంతువు. అంటే కంగారు కడుపులో తమ బిడ్డలు గుంజుకుంటుంది అన్నమాట. ఉదయం ఇడిచిపెడితే సాయంకాలము ఆ పిల్లలు ఆడుకొని మళ్ళీ సాయంకాలం కల్లా తమ పిల్లలు తమ కడుపులోకి వస్తారన్నమాట. అది కాంగ్రెస్ పార్టీ. కంగారు అంటే మనమందరమీ కాంగ్రెసే, తమ బిడ్డలము. అందులో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ, ఇంకా అనేక రకరకాల పార్టీలు వచ్చాయి. అందరూ పిల్లలు అంటే తమ బిడ్డలు. మనం సంఘర్షణ అంతరంగా మాట్లాడడానికి మనం పుట్టామండి. మనం సంఘర్షణ చేయాలి, సంవాదం ఆడాలి, అంతరంగ మాటలతో మనము యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి. కానీ కాంగ్రెస్ కటావ్ దేశకు బచావ్ తప్పండి. అది కమాల్ మాటలు జరుగుతున్నాయి కదండి మన హిందుస్థాన్లో. మనలో మనమే మోసపోతున్నాము. కోడి మాసం, మేక మాసం, పంది మాసం, కుక్క మాసం, నక్క మాసం, కాకి మాసం అన్ని మాంసాహారాలు భుజించి మన శరీరాన్ని సాతానులకి అప్పజెప్పేసాము. అప్పజెప్పి మనలో మనమే గుమ్రాహ్ అయిపోతున్నాము.